అందరికి నమస్తే. హైడ్రా ఇప్పుడు ఎక్కడ కాలు పెట్టిందంటే బస్తీల్లో కాలు పెట్టింది. మొన్నటిదాకా మనం నార్సింగిలోనో అక్కడ పెద్ద పెద్ద టవర్స్ ఉన్న దగ్గర, పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ ఉన్న దగ్గర అక్కడక్కడ చూసినాం. అక్కడ నోటీసులు ఇవ్వకుండా కొట్టేసిండ్రు. కొన్ని ప్లేసుల్లో నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్నకు నోటీస్ ఇచ్చినామని ఏదో డ్రామా బయటకు వచ్చింది. దానికి 30 రోజులు టైం ఇచ్చారంట వాళ్ళు కోర్టుకు మెల్ల స్టే తెచ్చుకోనికి. కానీ నేనున్న బస్తీ ఇది న్యూ బోయినపల్లి దగ్గర ఉన్న ఓల్డ్ బోయినపల్లి దగ్గర ఉన్న బస్తీ. ఇది అస్మత్పేట, ఇది అర్జున బస్తీ అంట. ఇక్కడ దాదాపు ఇక్కడ 125 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చిన టైం ఎంత తెలుసా? వారం రోజుల్లో వీళ్ళు ఇల్లు కాల్ చేసిపోవాలనో మరి కూల కొడతారో ఏందో తెలియదు. హైడ్రా ఎవరికో పెద్దోళ్ళ కోసం అని అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే పేదోళ్ళ మీద వాళ్ళ ప్రొక్లైన్లు లేకపోతే వాళ్ళ జేసీబీలు తీసుకొచ్చి ఈ పేదల బస్తీలకు రావాలని చూస్తున్నది ఇప్పుడు హైడ్రా. మొన్నటిదాకా సప్పట్లు కొట్టినాం హైడ్రా వచ్చింది బాగా అవుతుంది ఏదో అని. లాస్ట్కి వీళ్ళ జీవితాల్లో వీళ్ళ ఇల్లు లేకుండా చేయాలని, వీళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేయాలని డిసైడ్ అయింది హైడ్రా. వాళ్ళతో మాట్లాడుతున్న చాలా మంది ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఈ బస్తీ వాసులే. ఇక్కడ పక్కన చెరువు ఉంది ఒకటి, బోయి చెరువు అని, చాలా దూరం ఉంది. కానీ వీళ్ళు చాలా ఎండకెళ్ళి ఉన్నారంట. అన్న ఎప్పటి నుంచి మీ పేరేం పేరు? నా పేరు శివకుమార్ అన్న. అస్మత్పేట హర్జన్ బస్సి మాది. మేము మా తాతల కాలం నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మా నాయనకు వచ్చేసి 1987లోనే పట్టాలు ఇచ్చారు ఇక్కడికి ఉండడానికి. ఇక్కడ ఉండబట్టి మేము దగ్గర 70 ఏళ్ళు. మాకు అప్పటి వరకు అసలు ఇళ్ళకి నీళ్ళు వచ్చింది తెలియదు, మాకేం తెలియదు. అప్పటి నుంచి ఎప్పుడు రాలే నీళ్ళు? ఎప్పుడు రాలే మాకు నీళ్లు. మేము గడ్డ పైన ఉన్నాము, అది చెరువు అక్కడ కింద ఉంటుంది. అక్కడ కింద సిక్కం భూములు పంటలు పండించుకునే వాళ్ళం, వరి పొలాలు గిట్ట ఉండేవి. ఇక్కడ చెరువులు నిండితే అక్కడ పంట పొలాలు 2 తూములు ఉంటుండే. ఆ తూముల గుండా నీళ్ళు వస్తుండే. అక్కడ అన్ని దగ్గర 30 ఎకరాల పంట పండిస్తుండే అనమాట. ఆ పంటల కోసము ఈ చెరువు మేము నిర్మించుకోవడం జరిగింది. అసలు చెరువు కూడా కాదు, అది 3 బావిలు ఉండే అక్కడ సెంటర్లో. ఆ బావిలు నిండి నీళ్ళు ఎక్కువ వచ్చి ఇంత పెద్ద చెరువు తయారైంది. ఇప్పుడు ఇచ్చారు మీకు నోటీస్? ఈ నోటీసులు ఇచ్చి 6 రోజులు అవుతుందండి. అయిపోయింది. వారం రోజులు కూడా అయిపోతుంది. మాకు అదే భయము. ఎందుకనంటే కష్టపడి కట్టుకున్నాం సార్. ఇక్కడ చిన్న చితక డ్యూటీలు చేసుకొని బతికేటోళ్ళు ఇళ్ళలో పని చేస్తారు, ఆటోలు నడిపిస్తారు, కూరగాయలు అమ్ముతారు సంతలలో, ఈ హమాలి పని చేస్తారు బోయినపల్లి మార్కెట్ యార్డ్లో. ఇవి మేము అక్కడ ఎక్కడనో కొంతమంది పొలాలు కూడా అమ్ముకొని వచ్చి మా దగ్గర మంచిగా ఉన్నది సౌలత్ అని చెప్పేసి ఇడికి దగ్గర ఉంటే డ్యూటీ చేసుకుని, కానీ ఇక్కడ అందరూ కొనుక్కొని మా దగ్గర కట్టుకున్న వాళ్ళు అంత జున్నోన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ కూడా ఉన్నది. గ్రామ పంచాయతీ మాకు గ్రామ కంఠం కింద మాకు రిజిస్ట్రేషన్ అలవెన్స్ కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి నాది 2006 సంవత్సరంలో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. మా నాయన పేరు మీదకెళ్ళి మా అమ్మ పేరు మీద, మా అమ్మ పేరు మీదకెళ్ళి నా పేరు మీద కూడా వచ్చింది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకు కూడా నేను రిజిస్ట్రేషన్ చేయించాల్సి వస్తుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని గజాల ఇండ్లు అమ్మా ఇవి? 30 గజాలు ఉన్నాయి సార్. వీళ్ళ మేము తీసుకున్నాం. అంత చిన్న ఇండ్లే, అంతే చిన్న ఇండ్లే. మేము నోటీస్ ఇచ్చిర్రా? మాకు కూడా ఇచ్చిండ్రు. మాకు కూడా కాల్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి, అంటే కాల్ చేయమని చెప్పలేదు. ఫస్ట్ ఉట్టే ఏదో సైన్ చేసి నోటీస్ అన్నది లేదు, పేపర్ ఇచ్చిండ్రు. ఎందుకు అని అంటే లేదు మీకు ఏదో గిఫ్ట్ అని అన్నారు. గిఫ్ట్ అంటే ఏం గిఫ్ట్ అంటే కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఎక్కడో అని కొంతమంది అప్లై చేసినారా నాకు తెలియదు. కొంతమంది తీసుకున్నారు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత మేము తీసుకోకపోతే అమ్మవారి గుళ్ళే మాకు గేట్లు పెట్టిపోయిండ్రు వాళ్ళు. మేము తీసుకోకపోతే అది ఇచ్చిపోతే మేమేం చేయాలి చెప్పండి? మేమేం చేయాలి? అట్లా పెట్టిపోతే మేమో చెప్పుకోలేము బాధలు. సంవత్సరం ఇక్కడనే ఉన్నాము. నోటీసులు ఒక మేడం వచ్చి ఇచ్చిపోయింది. ఏందమ్మా ఇది న్యాయమని చేయమంటే మాకు అక్కడ వచ్చిందమ్మా, మీకు ఇస్తున్నాము, ఏదైనా మాట అక్కడ మాట్లాడుకొని మీరు పోయి మా డ్యూటీ మేము చేస్తున్నామని చెప్తారు వాళ్ళు. మా పిల్లలకు మేము ఎట్లా బతకాలి? మేము రూపాయి మేము కడుపు కట్టుకొని పనులు చేసుకొని, పాస్ పనులు చేసుకొని, ఇండల పని చేసుకొని బతికి రూపాయి కష్టపడి వాళ్ళతో బతికిలాడుకొని 30 గజాలు కొనుక్కున్నాను. ఇదే ఇల్లు అమ్మవారి గుడి పక్కనే ఉన్నా నేను కూడా. ఇదే ఇల్లు చిన్న ఇల్లుగా, అది కూడా పూర్తి చేసుకున్నాను. అది కొనుక్కున్నా 5-6 ఏళ్ళు అవుతుంది. అది నాకు సొమ్మతి అయితే లేదు. పెద్దమ్మ నీకు హైడ్రా గురించి తెలుసా? తెలుసు. హైడ్రా అంటే ఏంది? బూడిది గడ్డన ఉన్న 30 సంవత్సరాలు ఇక్కడ రవిమెత్తనార్ల 30 సంవత్సరాలు ఉన్నా నేను ఆడ. ఆ నుంచి వచ్చి ఊర్లు పోయి పొలం అమ్ముకొని వచ్చి ఇప్పుడు 8 ఏళ్ళు ఇక్కడ కొనుక్కున్నా. వచ్చి ఇది అర్జున బస్తీ కాలనీ, ఇది మాది కూడా ఎస్సీ ఎస్టే కదా, బతుకుతాం అనుకొని కూరగాయల మార్కెట్లో చేరి కూరగాయలు అమ్ముకుంటా ఇక్కడ కొనుక్కొని ఇక్కడ కట్టుకున్నాం. ఎన్ని గజాలు ఇల్లు నీది? నాదా 100 గజాలు ఇల్లు. నోటీస్ ఇచ్చిర్రు? నోటీస్ వచ్చింది. అక్కడ వెనకకున్నది. ఉందా? ఇప్పుడు నీళ్ళు వస్తాయి? నీళ్ళు రాలే, ఎప్పుడు నీళ్ళు రాలే. మాకు నీళ్ళు అన్న మాటే రాలే. 8 సంవత్సరాల కానీ చూస్తానా. కేసీఆర్ గెలిచిన కానీ ఇంటే ఉన్నా నేను. రాలే, నీళ్ళు రాలేదు కానీ ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి. ఏమైనా ఇప్పుడు వచ్చి 5-6 నెలలు అవుతుందేమో నోటీస్ వచ్చింది.
ఇన్ని సంవత్సరాల కాంచి 30 సంవత్సరాల కాంచి కూడా మేము హైదరాబాద్ చూసినా నాకు ఇంతవరకు ఒక్క ఇంటి కూడా లోడిస్తూ రాలే. ఈ ఇసు కూడా చెరువు ఉంది, ఆ చెరువు పక్క పండి కూడా ఉన్నా నేను. అది పార్కింగ్ చేసుకున్నాడు, పోనీలే పార్కింగ్ చేసుకున్నాడు అనుకున్నాం. కిందికి గుడిసెలు ఉంటే అదంతా బాలనగర్లు ఉంటే అమ్ముకొని వచ్చి కూడా మాకు గుడిసెల కిరాయి తీసుకున్నాడు గొల్ల ఆయన. అటువంటి ఆక్రమించుకొని కట్టుకోవాలి కానీ ఇప్పుడు మానూరు కొడితే ఏమొస్తుంది చెప్పండి. మా పేదోళ్ళం మేము. మా దగ్గర ఏముంది, ఊర్లో ఉన్న కాడికి అమ్ముకున్న వచ్చిన 4 పెళ్లి చేసిన ఇక్కడ చచ్చిన. ఇప్పుడు ఆ పెళ్లిలెట్ట ఆ పిల్లలెట్ట అమ్మనిపేట ఒకదాన్ని ఇచ్చిన, ఇసురు కూడా ఒకదాన్ని ఇచ్చిన, ఈడ సికింద్రాబాద్ ఒకదాన్ని ఇచ్చిన. ఒక కొడుకుండగా పెట్టుకొని ఉన్నాం. మరి మా మేమేం చేయాలి, ఎటు పోవాలి? పెద్దమ్మ నీకు నీ ఇంటికి వచ్చిందా నోటీసు? ఇంటికి వచ్చిందావా, నా గలీలు ఉంది నాయన, నా పిల్లలు ఉండరు, నాకు నా భర్త లేడు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు 11 సంవత్సరాలు నెలలు చేసుకుందామని ఇంటికి ఇంటికి నోటీస్ వచ్చింది. నేను ఎట్లా వేసుకున్నాడే నోటీస్ వచ్చింది నాకు. నేను ఎట్లా చేసుకోవాలి, నేను ఎట్లా బతకాలి, నాకు ఆడపిల్లలు ఉండరు, నా పిల్లలకు భర్తలు కూడా లేరు, మొగలు కూడా లేరు, ఇంట్లో నా పిల్లలు ఎట్లా బతుకుతారు, మా ఇల్లు ఇట్లా గుల్లగొడతా అంటే ఎట్లుంటే అప్పటి సంది ఉన్నాం. మా పేపర్లు గడ్డ తీసుకురా పోరా డ్రమ్ మీద. తాత ముత్తాత మా అత్తమ్మ వాళ్ళ అమ్మ సంసారాలు చేసిన నా పిల్లలు, మా యారాలు, మా బావాళ్ళు అందరూ అప్పటి లేనిది. ఇప్పుడు మాకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం వెళ్ళింది, రాజీవ్ గాంధీ రాజ్యం వెళ్ళిండు, మళ్ళీ ఎన్టీ రామారావు రాజ్యం వెళ్ళిండు, మళ్ళీ అప్పటి సంది మాకు ఇంత ఏం రాదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి వెళ్ళిండు, మళ్ళీ కేసీఆర్ వెళ్ళిండు. ఈ రేవంత్ రెడ్డి రాగానే మాకు ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా చేసి మాకు ఇంతవరకు డోక రాలే మా ఇండ్లకు. మా పిల్లల మమ్మల్ని అంతే చంపి మా ఇల్లు గుల్లగొట్టుకోమను. ఇక అంతకన్నా మించి ఇది ఎస్సీ కాలనీ. మీకు నోటీస్ వచ్చిందా? నోటీస్ వచ్చింది, వచ్చి గిఫ్ట్ వచ్చింది అని అంటున్నారు. ఇది ఒక న్యాయమేనా? గిఫ్ట్ వచ్చింది మీకు, అది కూడా సంతకాలు చేసింది దాకా ఏమంటలేరు. ఏమొచ్చిందమ్మా ఏమొచ్చిందంట, మీకు నోటీస్ వచ్చింది అని అన్నారు. నోటీస్ వచ్చింది అంటే ఏం నోటీస్ వచ్చింది అని అడిగితే మీరు ఉండమ్మా, నువ్వు చిన్న సంతకం చేయి, ఆ తర్వాత మాట్లాడు అని అన్నారు. సంతకం చేసినాక నీకు గిఫ్ట్ వచ్చిందమ్మా అనేసి ఇచ్చి నీకు ఇల్లు గులగొడతారంటే ఇది ఎక్కడ న్యాయం సార్? ఎక్కడ న్యాయం? మేము 40 ఏళ్ళకి వెళ్ళి కరెంటు బిల్లు కట్టి, నీళ్ళ బిల్లు కట్టి, ట్యాక్సులు కట్టి, అన్ని విధాలు కట్టుకొని మేము ఉన్నాము. అన్ని విధాలు ఉన్నాయి. అప్పుడు మా గవర్నమెంట్కి తెలియదా? గవర్నమెంట్కి అప్పుడు తెలియదా సార్? గవర్నమెంట్లో ఇది పడ్డది అనేసి. అప్పుడు గవర్నమెంట్లో పడితేనే కదా మాకు ఇస్తారు, లేకపోతే మాకు ట్యాక్స్ రాదు కదా, కరెంట్ బిల్ రాదు కదా, నీళ్ళ బిల్లు రాదు కదా. ఇవన్నీ రాంది ఇదన్నీ తెలియంది మాకు ఎందుకు పంపించిండ్రు? ఈ పేపర్ అండి 1987 పేపర్. 1987లో అప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయము అప్పుడు అనుమతి ఇచ్చినది ఇది. ఇప్పుడు ఈ ఇంటికి నోటీస్ వచ్చింది. అప్పటి నుండి ఉన్నాం సార్ మేము, మా తరతరాలు నడుస్తున్నాయి. తరతరాలు నడుస్తుంటే మేము ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి సార్? పెద్దమ్మ మీ ఇంటికి కూడా వచ్చిందా? అందరికి వచ్చింది సారు, అందరికి వచ్చింది. మమ్మల్ని ఏం చేసినా ఆయన దయ, మమ్మల్ని అందరూ చంపి ఆయన జాగా తీసుకొని పోని మా సంపి వాళ్ళు మా ఇల్లు కూడా కొట్టని, మా పిల్లలకు రోడ్ మీద తీసుకురాని, ఆయనకు మంచి కొడుతుందా? ఇప్పుడు 3 రోజుల బట్టి ఇట్లనే ఉంటాను. గుడికి ఇచ్చిండా? గుడికి ఇచ్చిండు నోటీసు. ఏం గుడి అది? నల్లపోచమ్మ టెంపుల్. నల్లపోచమ్మ గుడి కూడా వచ్చింది నోటీసు. అది సంఘం కూడా ఇచ్చిర్రు. మరి పనులకు పోతుర్రా మీరు? ఈ నోటీసులు పట్టుకొని గాలి తిరుగుతుర్రా? పనులు పోతలేము, ఇళ్లలో పని చేసుకొచ్చుకొని పిల్లలు కాపాడుకొని ఉండాలంటే ఇప్పుడు ఇవి వచ్చిన కానుంచి ఇప్పుడు ఉపవాసం వండుకుంటా పిల్లలు చూసుకుంటూ ఉంటాను. మరి ఆయన దయవలంగా మమ్మల్ని అందరు చంపుతాడో మరి ఉంచుతాడో. ఇక ఆయనది ఏ బండి వచ్చినా భయం అవుతుంది. వాళ్ళు సాటర్డే సండేనే వస్తున్నారు అంట, అది కూడా తెల్లారు జమ్మిట్లో 5 గంటలకు 6 గంటలకు వస్తున్నారు, కూల కొడుతున్నారు. మళ్ళీ అది కూడా సాటర్డే సండే ఇది కోర్టు బంద్ ఉంటుంది కదా, ఆ రోజే చేస్తున్నాడు అంట. మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి సార్? మీ బస్తీలో లేరా కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళని అడగలే? అడిగినాము, మీకు ఏం కాదమ్మా అని అంటున్నారు. కానీ వచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చి ఇంతగానం ప్రైజ్ చేస్తే మేము ఏం చేస్తాం? పోయినాం మేము. అందరు వచ్చి మాట్లాడి పోయిండ్రు సార్. పెద్ద నేను ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? నేను 30 సంవత్సరాలు. 30 ఏళ్ళకి ఉన్నావు కదా. చెరువు ఆ పక్కన మేము కూడా చూసుకుంటూ వచ్చినాం చెరువును. ఆ చెరువు నీళ్ళు ఎప్పుడన్నా మీ కాలనీలోకి వచ్చినా? రాలే. ఇప్పుడు కట్టం వచ్చి టమ్మ అవతలకి అటే వెళ్ళిపోయినాయి కానీ ఇక్కడ అయితే రాలే. అక్కడ ఎంత ఎక్కువ అయితే ఆడ వెళ్ళిపోతాయి, అక్కడ కింద పైకి రావు, కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పటికి కూడా పోతున్నాయి. మీరు రాంగా ఆడ గుడి ఉంది కదా, అల్లకెళ్ళి వెళ్ళిపోతాయి. ఎంత వర్షం కొట్టని పోతూనే ఉంటాయి అన్ని. అప్పుడు ఒకసారి 3 ఏళ్ల కిందన మొత్తం అక్కడ కూలిపోయినా కూడా ఇక్కడికి రాలే, నీళ్ళు రాలే. అప్పటి నుంచి కూడా ఇక్కడ రాలే.
మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారా మీరు 6 రోజులు అయిందంట, ఇంకొక రోజు మిగిలింది మీకు టైము. మొన్న ఎమ్మెల్యే దగ్గర కూడా విన్నాం సార్. ఎమ్మెల్యే మాధవ కృష్ణరావు కూడా ఇదే చెప్పిండు. కూడపల్లి ఇది కుక్కడపల్లి మా ఎమ్మెల్యే కూడా అదే చెప్పిండు. ఏమన్నా అంటే మేము గరీబోలు ఇల్లు కొట్టని మేము హైదరాబాద్తో మాట్లాడతాం అని మొన్న ఇచ్చిన నోటీసులు తీసుకొని ఇచ్చినాం. దాని తర్వాత ఈ రోజు ప్రజెంట్ ఈటల కూడా వచ్చిండు, రాజేంద్ర ఒక 2 hours కింద వచ్చి మాట్లాడిపోయింది ఆయన కూడా. మేము కూడా మీ 6 ఎమ్మెల్యే అందరం పోయి రేవంత్తో మాట్లాడితే ఇదేం పని పేదలకు జోలికి రావద్దని మాట్లాడాడు అంతే. కానీ చెరువులు బాగుపడాలంటే ఆయన గులగొట్టాలంటుండు కదా. గులగొట్టాలంటే పెద్ద పెద్దలు కొట్టండి. 3 ఎకరాలు 4 ఎకరాలు నన్ను ఆక్రమించి ఇవన్నీ 60 కదా. ఇదంతా కలిసి ఒక్కడ ఆక్రమించుకున్నంత కాదు. ఇప్పుడు ఇదంతా కలిసి ఒక్కడ ఆక్రమించుకున్నంత కాదు. ఇప్పుడు ఒక్కడ ఆక్రమించుకున్న ఏం చెప్తారు మీరు యూత్ కదా, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్తాను సార్, ఉన్న కాడికి ఇప్పుడు ఉన్న కాడికి ఇల్లు కట్టించాలని, ఇల్లు కట్టకుండా ఉన్న ఇల్లు పడితే ఎక్కడ పోయి బతకాలి? ఇంతమంది ఇప్పుడు రోడ్డు మీద పడితే ఎక్కడ ఉండాలి? ఇంతమంది ఇప్పుడు రోడ్ల మీద బతారు, రోడ్ల మీద న్యూసెన్స్ అయితే ఎంత అయితే ఏడవాడి ఉండాలి, రోడ్ల మీద బతకాలా? ఇంతమంది ఇప్పుడు రోడ్ల మీద ఇంతమంది ఇప్పుడు 200-300 మంది రోడ్డు మీద పడితే ఎవరు పెట్టాలా? 7 ఉండుకోవాలా? 7 ఉంటారు, ఏం చేస్తారు? వాళ్ళు కిరాకి ఇస్తారు, 7 ఉంటారు. ఇంతమంది ఒక్కసారి రోడ్డు మీద పడితే ఎడిపోవాలి. ఇక్కడ వాళ్ళంతా ఏం పని చేసుకుని బతారు? అందరు లేబరే సార్. ఎవరికైతే రోజు చేసుకుంటే ఒక్క రోజు పని చేస్తే కానీ ఇల్లు గడవదు. ఇలా పని చేస్తే కానీ ఇల్లు గడవదు. అట్లున్న వాళ్ళు మీరు ఇంత కష్టంగా ఉన్నాక వీడికి వచ్చి మీకు కొడతా అంటే కట్టుంది ఇంతవరకు అటు చెప్పారు. అట్లా అటు సైడ్ ఫుల్ జాగ్ ఉంది, అటోలు చేసి ఇటోలు చేశారు. అదే రౌండప్ చేసి మొత్తం కట్టని మొత్తం కవర్ చేసి పెట్టారు, క్లోజ్ చేసి దాని మందం దాని మొత్తం క్లోజ్ చేసి రౌండ్ ఉంటుంది మొత్తం బార్డర్ కట్టి మొత్తం కట్టని మొత్తం సేఫ్ గా చేసి పెట్టారు. మళ్ళీ దాటొద్దని మాకు చెప్పారు, మేము దూరమే ఉన్నాం. ఏడ్చి వారం రోజుల నుంచి అన్నం లేదు, నీళ్ళు లేదు. చిప్పలు కడగడానికి పోవాలా, చిప్పలు కడిగి వచ్చి ఇంటి పని చేసుకోవాలా, ఇంటి గడవాలా అంటే చిప్పల పనికి వెళ్తేనే కదా నాకు కడుపు నిండుతుంది. దానికంటే ఓపిక లేదు సార్. ఏ టైంకి వస్తుందో, ఏ బండి వచ్చినా భయం అవుతుంది, భూములు అవుతుంది. తిండి లేదు, తిప్పలేదు, నిద్ర లేదు. ఎంతో కష్టపడి దినం రాత్రి కష్టపడి ఇల్లు కట్టుకున్నాం సార్. మా అత్త వాళ్ళ అత్త ఇచ్చిన జాగా సార్ అది మాది. ఏం చేయాలి సార్ మరి? మాకు ఏ దేవుడు దిక్కో తెలియదు సార్. ఆ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకైతే గోస పడుతున్నాం సార్ మేము. పోచమ్మ దేవాలయం, ఈ నల్లపోచమ్మ దేవాలయం కూడా 40-50 సంవత్సరాల నుంచి ఉందంట ఇక్కడ. కానీ ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, మరి గుళ్ళు కూడా కొలగొడతారా ఏందో, కానీ గుడి కూడా నోటీస్ ఇచ్చారట. ఇక్కడ బస్తీ వాళ్ళందరూ కూడా చాలా పరిశాన్ ఉన్నారు. అసలు గుడికి ఇల్లుకు అన్నిటికీ కుల సంఘాలకు సంబంధించిన కొన్ని భవనాలని వాళ్ళకి అన్నిటికీ చేసిర్రు. 8-7 రోజులు టైం ఇచ్చిండ్రు. ఈరోజు 6th డే ఏమంటున్నారు. బహుశా రేపు అంటే రేపు శుక్రవారం, ఇక మరి ఏమైతే తెలియదు. అంతా టెన్షన్తో ఉన్నారు, ఏ బండి వచ్చినా భయం అవుతుంది అని చెప్తున్నారు. చూద్దాం, చెరువు కూడా చూద్దాం ఒకసారి. చెరువు దగ్గర నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? ఇది బోయిన చెరువు. ఈ చెరువు సాకుగా చూపించే ఈ అర్జన్ బస్తీలో 125 కుటుంబాలకు నోటీసులు ఇచ్చింది హైడ్రా. మరి ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళందరూ కూడా చాలా పరిశాన్ ఉన్నారు. అసలు మనకు చూస్తుంటే ఈ చెరువు ఇక్కడ ఉన్నాయి కదా, ఒక కట్ట పోసిండ్రు, కట్ట మీద కడ్డీలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవి ఇప్పుడు వేసినాయి కావు, జమానాలు ఎప్పుడు వేసినారు, మొత్తం సిలుము పట్టుకున్నాయి. ఎప్పుడు మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటాం. ఏంది చెరువు పరిస్థితి? ఈ చెరువును చూపించే కదా ఇప్పుడు మీ కాలనీకి మొత్తం నోటీసులు ఇచ్చారు. చెరువును చూపించే 40-50 సంవత్సరాల నుంచి మాకు గందరగోళం చేస్తుండు సార్ ఈయన గెలిచిన కంచాలి. అంత ఆగమాగం చేస్తుండే. ఇప్పుడు నోటీసుల చుట్టూ మేము పరిశాన్ అయిపోతున్నాం. మాకు ఇన్నేళ్ళ బట్టి ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ఎప్పుడో కట్టుకున్నాం. తెలుగుదేశం వచ్చింది, రామారావు వచ్చిండు, ఈయన వైఎస్ఆర్ వచ్చిండు, మళ్ళా ఇందిరమ్మ ఉన్నది, రాజీవ్ గాంధీ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నప్పటి నుంచి ఏమి లేనిది ఇవాళ ఈయన గెలిచి మమ్మల్ని ఆగం చేస్తాడు. ఎందుకని ఏమో మరి. ఇప్పుడు ఈ చెరువు చూపిస్తున్నారు, ఈ చెరువు నీళ్లు, ఈ చెరువు మీ కాలనీ అంతా ఈ చెరువు అంటున్నాడు. మీకు నోటీసులు అదే కదా ఉన్నది, అదంతా చెరువే అంటే అదే చెరువు కిందకి వెళ్ళి ఇప్పుడు దీని మీదకి వెళ్ళి పైకి రావు కదా సార్ నీళ్ళు. ఎంత నిండినా అక్కడే వెళ్ళిపోతాయి, ఇటు అయితే రావు కదా. రాకనే ఇది పట్టింది. మళ్ళీ ఎక్కువ తక్కువ ఇటు జాగా ఉంటే కూడా కడతారని కూడా ఇది ఆక్రమించి ఇటు రావద్దనే కట్టిరు. ఇప్పుడు ఇవన్నీ పాతయే కదా సార్, కనబడతలేవా గుడిసెలు? అవి ఏమన్నా పెద్ద బిల్డింగ్ లెక్క కనబడతాయా? అట్టి ఖాళీ గుడిసెలేనా ఏమన్నా కంప్లైంట్స్ కనబడతాయా సార్? అదంతా మరి అదంతా చెరువు కిందనేనా? అక్కడ పంచనాలు, అక్కడ పెద్ద అదంతా చెరువు కిందనే. అదంతా అపార్ట్మెంట్లు అవన్నీ అవన్నీ వాళ్ళు కూడా ఇచ్చారు నోటీసులు? ఇవ్వలేదట, వాళ్ళకి ఇవ్వలేదట. గీ చిల్లర బస్తికే ఇస్తారా సార్? ఆయన దీని మీద గరీబుల మీద కనబడుతుందా? నేను గరీబానికి అండగా ఉంటా, దేనికైనా నేను సిద్ధంగా ఉంటా, పేద ప్రజలకు అండగా ఉంటానే. ఇదేనా అండగా ఉన్నది?
ఓ చేస్తే న్యాయం చేయాలి సార్. లేనోనికి వండుకుంటే అదో పద్ధతి ఉంటుంది. ఏమున్నది గట్టిగా లేనోళ్ళు ఎమ్మట పడితే ఈ నీళ్లు దేనికోసం వాడతారే? ఏం పొలాలు ఉన్నాయి ఈడ? గట్టిగానే వెళ్ళిపోతాయి. పొలాలు ఉన్నాయి ఈడేమన్నా? అప్పుడు ఉండే అప్పుడు నీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఉండే సార్. 20 ఏళ్ళ కింద ఆ కట్ట కిందకి అవన్నీ పొలాలే ఉండే. ఆ బిల్డింగ్ అవన్నీ పొలాలే ఉండే. వాడు 2 బాయిలు ఉండే, పెద్ద బాయిలు. దానికి ఒక్కొక్క బాయికి 2 మోటార్లు ఉండే. అంతే. కానీ ఈదులు బాగుండే, ఈత చెట్లు కల్లువారేది ఈత చెట్లు బాగుండే. అవన్నీ ఇటు లేకుండే కానీ అటు ఉండే అప్పటికే. ఇది పరిస్థితి. బోయిన్ చెరువు అని చెరువు చూపించి బస్తీ వాళ్ళకి అందరికి నోటీస్ ఇచ్చింది. హైడ్రా పేరుతో కాకుండా రెవెన్యూ వాళ్ళతో, రెవెన్యూ ఇరిగేషన్ పేరుతో ఇస్తున్నారు. హైడ్రాకి ఇంకా చట్టబద్ధత లేదు కాబట్టి. కానీ వాళ్ళకి 6 రోజులు టైం ఇచ్చిర్రు. టైం అయిపోతుంది, వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. దీనికి ప్రభుత్వమే ఆన్సర్ చేయాలి. వాళ్ళంతా మా ఇల్లు కూలిపోతే మేము ఏం చేయాలంటారు. నిజాన్ని కూడా మనం చూస్తే ఈ బస్తీ మొత్తం చూద్దాము. ఈ ఇల్లు ఏవి కూడా కొత్త కట్టినే కావు. ఇవన్నీ కూడా ఎప్పుడో 30-40 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టుగానే అంతా చిన్న ఇల్లు, చిన్న 30 గజాల కానుంచి 60 గజాల వరకు ఉన్నాయి. 100 గజాలు కొన్ని ఇల్లు ఉన్నట్టున్నాయి లాస్ట్ ఇవి. మరి దీనికి ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చిందని చెప్తున్నారు. అప్పుడున్న ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. తర్వాత చూస్తే రోడ్లు మంచిగా సిమెంట్ రోడ్లు వేసిండ్రు. నీళ్ళ కలెక్షన్లు, కరెంట్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి నోటీసులు ఇచ్చి వారం రోజులు రిప్లై ఇవ్వాలన్నా ఏం చేయాలి? పాపం వీళ్ళు అడ్వకేట్లను కూడా పెట్టుకోలేరు, కోర్టుకు కూడా పోలేరు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ హైడ్రా మాత్రం అధికార పార్టీ మంత్రుల ఫామ్ హౌస్లకు నోటీసులు ఇవ్వలేదు ఇప్పటి వరకు. కనీసం వాటిని టచ్ చేయలేదు. సీఎం సొంత అన్న తిరుపతి రెడ్డి ఇంటికి కూడా 30 రోజులు టైం ఇచ్చిండ్రు. ఈ బస్తీకి మాత్రం 7 days ఇచ్చిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.